హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు బిఎస్కే గేమర్. ఇవాళ అయితే మళ్ళీ మనం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 2 అయితే ఆడబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. క్రియేట్ న్యూ కాదు, 1.21 సర్వైవల్ ఎస్ వచ్చింది గైస్. మన లోడింగ్ అదేంది గేమ్ గైస్. నేనైతే షేడర్ వేసానని చెప్తానన్నా కదా గైస్. అదిగోండి షేడర్. ఈ షేడర్ పేరు అయితే నేను రివీల్ చేయను, దీనికి సపరేట్ వీడియో చేస్తాను. అలాగే డైనమిక్ లైటింగ్, ఇది రివీల్ అయిపోయిందిలే. డైనమిక్ లైటింగ్ గైస్ అంటే చీకట్లో ఉన్నప్పుడు టార్చ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా లైట్ వచ్చింది, దాన్ని ప్లేస్ చేయకుండానే. నేనైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేసా, మీకు కూడా చూపిస్తా గైస్. ఏంటంటే చెర్రీ బ్లోజమ్ అను కొన్ని చిన్న చిన్న కేవ్స్ లాంటి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం పదండి గైస్. అక్కడికి వెళ్ళి కొంచెం వుడ్ కలెక్ట్ చేసుకొని వద్దాం, ఓకే? అలాగే వాటర్ టెక్స్చర్ చూడండి గైస్, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లోపల నైట్ విజన్ లాగా ఉంది ఎఫెక్ట్. ఈ షేడర్ అయితే చాలా బాగుంది. చేద్దాం, సపరేట్ వీడియో చేద్దాం. మీరు గట్టిగా లైక్స్ చేయండి. ఇంకా చూసేయండి సన్సెట్ కూడా ఈ షేడర్లో చాలా బాగుంది కదా. ఏ పిగ్గు అట్లే థంబ్నెయిల్ తీసుకున్నావా అంటే ఇది తీసుకునే లోపు ఎలాగో పోద్ది, వేస్ట్. ఇంకా నైట్ అయిపోయిందిలేండి గైస్. వెళ్ళి మనం విలేజ్లో స్లీప్ వేద్దాం, లేకపోతే మాప్స్ వచ్చేటట్టున్నాయి. త్వరగా నిద్రపోయి పొద్దున్నే బయలుదేరదాం. సో ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈజీ. ఇదిగోండి ఆ లైట్నింగ్ చేతిలో లేకపోతే డార్క్, చేతిలో ఉంటే లైట్ వచ్చింది. బాగుంది కదా. చెప్తా దీని గురించి కూడా సపరేట్ వీడియో చేసి చెప్తాను. స్లీప్ వేద్దాం ఫస్ట్. ఇంట్లో ఉండదు బెడ్, ఇంట్లో లేదు, ఇంట్లో కూడా లేదు గైస్ బెడ్. ఈ పక్కన ఇంట్లో ఉంటుందా? ఈ ఇంట్లో ఉంటుంది. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. సో మార్నింగ్ అయితే అయిపోయింది, ఇంకా మనం ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్దాం గాయస్. పదండి. చలో చలో చలో. ఇటేనా? ఇటు అనుకుంటున్నా గైస్. మార్నింగ్ కూడా బాగుంది గైస్ ఈ షేడర్లో. ఇదిగోండి గైస్ కొంచెం రివైన్ కేవా అర్థం కావట్లా. అద్దుకోండి గైస్ మన చెర్రీ బ్లోజమ్ అని ఆ పాయింట్ ఉన్నదా, ఆ పాయింట్కి సీదా చూడండి, అక్కడే ఉంటుంది విలేజ్. ఇప్పుడు మనం అయితే ఇటు వెళ్దాం చెర్రీ బ్లోజమ్స్ దగ్గరికి. చలో 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 చలో. మైన్క్రాఫ్ట్లో ఉన్న వాటన్నిటిలో మంచిగా ప్లెజెంట్గా ఏదైనా ఉందంటే అది ఇదే గైస్. చుట్టానికి ప్రశాంతంగా ఉంటుంది. చెర్రీ బ్లోజమ్ ట్రీస్, నేచర్ బాగుంటుంది మైన్క్రాఫ్ట్లో. ఇంక ఈ కొండ ఎక్కినాకలా నేను కొండ ఎక్కి అవతలకి చూశాను కానీ దిగలేదు కొండ అవతలకి. మళ్ళీ అక్కడ విలేజ్ తప్పిపోతానని భయంతో కొండ ఎక్కినాకలా కలుద్దాం గైస్. కొండ అయితే ఎక్కేసాను. ఇప్పుడు మనం కొంచెం ట్రీస్ అయితే కలెక్ట్ చేద్దాం. ట్రీస్ అంది లాక్స్, చెర్రీ లాక్స్ కలెక్ట్ చేసి మన బేస్ కట్టుకుందామని ప్లాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏంటో. నెక్స్ట్ ఎపిసోడ్ న్యూ రెసిపీస్ అన్లాక్. ఈ చెర్రీ బ్లోజమ్తోనే ఎక్కువగా నేను నా బేస్ అనేది కడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వెరైటీగా ఉంటుంది గైస్, బాగుంటుంది. చెర్రీ లాక్ కదా, బాగుంటుంది. కామెడీ ఏంటంటే నేను బెడ్ కూడా తెచ్చుకోలేదు ఇప్పుడు, కానీ నైట్ అయితే మన పని అంతే. ఇంకా
మన పని కాదు, నా పని అంతే. ఇంకా మాఫ్ నన్ను చంపేస్తాయి. సో గైస్, నా యాక్స్ డ్యూరబిలిటీ అయితే అయిపోయింది గైస్. చాలండి, 45 కలెక్ట్ చేశాం కదా. ఏంటివి? పింక్ పెటల్సా? ఇవి ఒక స్టాక్ కలెక్ట్ చేసుకుని వెళ్దాం. అలాగా మన వుడెన్ అదేంది చెర్రీ లాక్స్ స్టాక్ అవ్వలేదు, కనీసం ఏమైనా స్టాక్ అయితే చేసుకొని వెళ్దాం. సో ఇవి చాలా ఫాస్ట్ కలెక్ట్ అయిపోతున్నాయి గైస్. ఒక్కొక్క దాంట్లో 4, 5 అలా ఉంటున్నాయి. పెద్ద పెద్ద వాటిని కలెక్ట్ చేస్తే అంతే 8. నాకు ఆడ్ నెంబర్ ఏం కాదులే, ఎక్కువైనా తక్కువైనా. ఇంక మనం మన విలేజ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. చూసారు కదా చెర్రీ బ్లాజమ్ని, మనం కూడా ఇంకెళ్ళిపోదాం. ఇటేనా దారి? నాకు ఇది ఎప్పుడు ఇబ్బందే గైస్, ఎప్పుడు తప్పిపోతానా అని చెప్పి భయం వేస్తుంటుంది. ఓ, ఎక్కడ పడ్డాం? ఇక్కడేలే. ఏవి ఈ లాక్స్ పెట్టుకుని వెళ్ళిపోయాం, ఇంకా వేరే దారి లేదు. మనం ఇంక ఇవే పెట్టుకుని వెళ్ళాలి గైస్. ఇటేనా పక్కగా అర్థం కావట్లేదు, పక్కగా అనుకుంటా. వెళ్దాం ఇంకా మన విలేజ్కి. దొరికింది గైస్ మన విలేజ్ దారి. ఇటే మనం వెళ్ళాల్సింది. ఇక్కడ నుండి అయితే విలేజ్కి వెళ్దాం. ఇంకా పదండి. అదిగోండి విలేజ్ ఇక్కడ నుండి అవపడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి గైస్. ఇక్కడ పెద్ద హోల్ అయితే ఉంది, మ్యాన్ హోల్ లాగా. సో మనం విలేజ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇటు కాదా? ఇటు కాదు గైస్, సారీ, పక్కన ఆట అనుకుంటా. ఇటే విలేజ్కి వెళ్దాం. ఇంకా ఎందుకు ఇది స్టక్ అవుతుందో అర్థం కాదు. అమ్మయ్యా, మనమైతే మన విలేజ్కి అయితే వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళినా మనం తగ్గిపోతాం అన్న భయం విలేజ్ని. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.